అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై రాజీనామా చేస్తున్నారా? తన పదవిని వదులుకునేందుకు సిద్ధమవుతున్నారా? వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారా? ప్రస్తుతం గవర్నర్ పదవిని వదులుకోవడానికి భావిస్తున్నారా అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే వీటన్నిటిని కొట్టిపారేశారు తమిళిసై సౌందరరాజన్. తాను తన పదవికి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై ఆమె స్పందించారు. తెలంగాణ గవర్నర్గా తాను సంతోషంగా ఉన్నానని, గవర్నర్గా రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై తెలిపారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దన్న గవర్నర్ ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తెలియజేస్తానన్నారు. రాజకీయాలు అనేది నా కుటుంబ నేపథ్యంలోనే ఉందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారనే వార్తలు వినిపించాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారనే వార్తలు వినిపించాయి. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరిగింది. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపించాయి. ఇక తమిళిసై గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవిచూశారు. మరో 3 పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో తమిళిసైని తెలంగాణ గవర్నర్గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిని వదిలి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. దీంతో ఈ వార్తలపై స్పందించిన ఆమె గవర్నర్గా రాజీనామా చేయట్లేదని తెలిపారు. తెలంగాణ గవర్నర్గా తాను సంతోషంగా ఉన్నానని, తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన కథనాలు అవాస్తవమని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.